హాయ్ అందరికీ. ఈరోజు మనం అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూద్దామండి. కావలసిన పదార్థాలు: అటుకులు, పల్లీలు, పుట్నాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, సోంపు, దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, ఉప్పు, కారం, కొంచెం చక్కెర టేస్ట్కి. మనము స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ పోయాలి. పెద్ద స్పూన్తో, కొంచెం రౌండ్ స్పూన్తో ఆయిల్ పోయాలి. నేను మామూలుగా అలా పోసాను, మీరు కొంచెం మెజర్మెంట్ చూసుకొని పోసుకోండి. రెండు నిమిషాలు ఆయిల్ కొంచెం వేడి అవ్వాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, కలపాలి. తరువాత పుట్నాలు, పల్లీలు, ఎల్లిపాయలు మనం అన్నీ పెట్టుకున్నాం కదా, కావాల్సినవి అవి ఒక్కొక్కటిగా వేయాలి. వేసిన తర్వాత కొంచెం అవి గోలించాలండి. తర్వాత మనం ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదండి, అది వేయాలి అందులో. కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలండి. తర్వాత పల్లీలు, పుట్నాలు వేగినాయా లేదా చూసుకోవాలి. కొంచెం సోంపు వేయాలండి. తరువాత కొంచెం చక్కెర వేయండి. అది టేస్ట్కి అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత 1 స్పూన్ కారం, ఎందుకంటే 1 స్పూను ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ అవుతుంది కాబట్టి 1 స్పూన్ కారం వేయాలి. 2 స్పూన్స్ ఏమో సాల్ట్ వేసుకోండి. రెండు స్పూన్ల పసుపు యాడ్ చేయండి. కొంచెం కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. తర్వాత తీసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత మనం అటుకులు ఉన్నాయి కదండి, అవి కొన్ని కొన్ని వేసుకుంటూ కలపాలండి, బాగా అన్నీ కలిసేటట్టుగా. కొంచెం వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కలపండి. అంత మంచిగా కలుపుకోండి. మీకు క్రిస్పీగా కావాలి అంటే కొంచెం సిమ్లో పెట్టి ఒక 2 సెకండ్స్ 5 సెకండ్స్ అలా చూసుకొని తీసేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం అది ఎండలో పెట్టి తీసానండి. అంతేనండి, సింపుల్ రెసిపీ. మన సాయంత్రం హ్యాపీగా తినొచ్చు. ఇలాగే మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలండి.